విశ్వానికి మనకి మధ్య సిగ్నల్స్ ని పాస్ చేసేది మన సబ్ కాన్షియస్ మైండ్. దీని ద్వారానే యూనివర్స్ మన థాట్స్ ని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. అయితే మన థాట్స్ ని యూనివర్స్ రిసీవ్ చేసుకోవాలి అంటే ముందు మన బ్రెయిన్ వేవ్స్ ని మన కంట్రోల్లోకి తీసుకురావాలి. అంటే తీటా స్టేట్ లోకి చేర్చాలి. మన బ్రెయిన్ ఎప్పుడైతే తీటా స్టేట్ లోకి చేరుతుందో ఆ క్షణం నుండి యూనివర్స్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి ఈజీగా సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఈ తీటా స్టేట్ లో మన మైండ్ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. హై వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తుంది. అందువల్లనే యూనివర్స్ లో మీరు పాస్ చేసిన థాట్స్ అనేవి చాలా వేగవంతంగా రియాలిటీలోకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు చేస్తున్న విజువలైజేషన్ ఎఫర్మేషన్స్ అనేవి పని చేయకపోవడానికి కారణం మీరు తీటా స్టేట్ లో లేని సమయంలో వీటిని అప్లై చేయటం వలన అవి మీ మీద పెద్దగా వర్క్ చేయవు. అయితే ఈ వీడియోలో మీ బ్రెయిన్ తీటా స్టేట్లోకి చేర్చి యూనివర్స్లోకి మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మీ కోరికను ఎలా రిలీజ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని పూర్తిగా వినే ముందు మీ విష్పై మీకో క్లారిటీ ఉండాలి. ఎలాంటి డౌట్స్ కూడా అస్సలు ఉండకూడదు. అందుకనే ముందుగా మీ కోరిక ఏంటి అని ఒక క్లారిటీతో ఉండాలి. వీలైతే ఈ వీడియో వినే ముందు మీకేం కావాలో ఒక పేపర్ మీద కానీ లేదా ఒక బుక్లో కానీ మీ కోరికను 3 సార్లు రాసుకొని ఆపై ఈ వీడియోని కళ్ళు మూసుకొని వినండి. ఇలా చేయటం వలన మీలో ఒక స్పష్టత అనేది వస్తుంది. ఇక రెండవది, ఈ వీడియోని కళ్ళు మూసుకొని పూర్తిగా వినాలి. ఈ వీడియో పూర్తి అయ్యే వరకు మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ బ్రెయిన్ అనేది తీటా స్టేట్లోకి ఎలా చేరుకోవాలి, అసలు తీటా స్టేట్ అంటే ఏంటో మీకు చాలా బాగా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ వీడియో చివరి వరకు విన్న తర్వాత మీలో ఒక కొత్త ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఏదో ఒక తెలియని శక్తి మీ లోపలికి ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ వీడియోని ఒక్కసారి విన్న తర్వాత నిజంగా మీకే అనిపిస్తుంది ఈ వీడియో ఒక అద్భుతం అని. అనుకున్నది సాధించగలము అని ఖచ్చితంగా మీకే అనిపించి తీరుతుంది. ఈ మాటను నేను చెప్పడం కాదు, ఈ వీడియోని విన్న తర్వాత ఖచ్చితంగా మీరే చెప్పి తీరుతారు. ఇక ఈ వీడియోని కళ్ళు మూసుకొని వినటానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మీకు నచ్చిన ఆసనంలో కూర్చొని ఈ వీడియోని చివరి వరకు వినడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని కొన్ని లోతైన శ్వాసలను తీసుకుందాం. ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకుందాం. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెట్టాలి. మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. మరొక లోతైన శ్వాసను తీసుకుందాం. మీ యొక్క శ్వాస మీ నాభిని చేరే అంత లోతైన శ్వాసను తీసుకోవాలి. మీ కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను నెమ్మదిగా, చాలా సున్నితంగా, సరళంగా మీ శ్వాసను నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు చాలా రిలాక్స్గా మీ వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఇప్పుడు మీలో జరుగుతున్న సహజమైన శ్వాస ప్రక్రియను గమనించాలి. మీ యొక్క శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి. మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనిస్తూ ఉండండి. రిలాక్స్, చాలా రిలాక్స్గా అనిపిస్తుంది.
మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. చాలా రిలాక్స్గా మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి. మీరు తీసుకునే శ్వాస యొక్క సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ ఉండటాన్ని గమనించండి. చాలా రిలాక్స్గా గమనించాలి. మరింత రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు మరింత లోతుగా మీ శ్వాసను గమనిస్తూ ఉంటే మీ శ్వాస చాలా చిన్నదిగా మారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి. ప్రశాంతంగా రిలాక్స్గా గమనించండి. రిలాక్స్. ఇప్పుడు మీ బాడీని చాలా రిలాక్స్ చేసుకోవాలి. తలపై భాగం నుండి కాలి వేళ్ళ వరకు ఎలాంటి బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. రిలాక్స్. ఇప్పుడు మీ నుదిటి భాగంలో ఎలాంటి బిగింపులు లేకుండా మీ నుదురు భాగాన్ని చాలా రిలాక్స్ చేసుకోవాలి. చాలా రిలాక్స్ చేసుకోవాలి. అలానే మీ కనుబొమ్మలను చాలా తేలికగా ఎలాంటి బిగింపులు లేకుండా మీ కనుబొమ్మలను కూడా చాలా రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ మైండ్ అంతా చాలా రిలాక్స్గా ఉన్నట్టు మీలో ఒక అనుభవం కలుగుతుంది. మీ బాడీ, మీ మైండ్ అన్నీ చాలా రిలాక్స్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. గమనించండి. మీ తలపై భాగం చాలా తేలికగా మారుతున్నట్టుగా మీలో అనిపిస్తూ ఉంటుంది. మరింత తేలికగా మారుతూ ఉండటాన్ని గమనించాలి. చాలా రిలాక్స్గా గమనించాలి. మీ మనస్సంతా చాలా నిశ్శబ్దంగా మారుతుంది. మరింత నిశ్శబ్దంగా మారుతూ ఉంది. మరింత నిశ్శబ్దంగా మారుతూ ఉండడాన్ని గమనించండి. చాలా నిశ్శబ్దంగా మీ మనస్సంతా మారిపోయింది. మైండ్ అంతా కూడా మరింత నిశ్శబ్దంగా మారడాన్ని గమనించండి. మీరు ఒక నిద్రా స్థితిలోకి నెమ్మదిగా చేరుతున్న భావం మీలో కలుగుతూ ఉంది. మీలో ఆలోచనల సంఖ్య అనేది పూర్తిగా తగ్గడాన్ని గమనించాలి. రిలాక్స్. శరీరం, మనస్సు ఇవేవి మీకు తెలియటం లేదు. ఒక నిశ్చలమైన, నిర్మలమైన స్థితిని మాత్రమే మీరు ఈ క్షణంలో ఆస్వాదిస్తున్నారు. ఈ స్థితిలోకి చేరడాన్నే తీటా స్టేట్ అంటారు. మీ మనస్సులో ఏర్పడుతున్న ఈ నిశ్శబ్దాన్ని మరింత లోతుగా గమనించండి. మీ మనస్సంతా చాలా నిశ్శబ్దంగా మారిపోతూ ఉంది. ఆ నిశ్శబ్దాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి చాలా రిలాక్స్గా గమనించాలి. రిలాక్స్.
రిలాక్స్. ప్రశాంతమైన మనస్సుని, నిశ్శబ్దంగా ఉన్న మీ మనస్సుని, మీ మైండ్ని మరింత లోతుగా గమనించాలి. ఆ నిశ్శబ్దం నుండే మీలో ఒక అద్భుతమైన ఆనందం మీ మనస్సు లోతుల్లో నుండి ఉప్పొంగుతూ వస్తుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. ఇది వరకు ఎన్నడూ లేనంత ఆనందం మీరు ఆస్వాదించడం మొదలు పెడుతున్నారు. రిలాక్స్. చాలా రిలాక్స్గా మీ హృదయ లోతుల్లో కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. ఆ నిశ్శబ్దాన్ని మరొక్కసారి గమనించండి. చాలా నిర్మలమైన స్థితిలో మీరు చేరుకుంటున్నారు. చాలా నిశ్శబ్దమైన స్థితిలో మీరు మీ మనస్సుని అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు మీ మనస్సులో మీ కోరికను విశ్వానికి తెలియచేయండి. ప్రశాంతమైన, నిశ్శబ్దంగా మారిన మనస్సుతో ఆ విశ్వానికి మీ కోరికను బలంగా తెలియచేయండి. మీలో ఎలాంటి సందేహం లేకుండా ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని అడిగినట్టుగా మీకు ఏం కావాలో, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ విశ్వానికి తెలియచేయండి. మీలో బలంగా ఉన్న కోరికను మరొక్కసారి ఆ విశ్వానికి తెలియచేయండి. చాలా రిలాక్స్గా తెలియచేయాలి. మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ విశ్వానికి మీ కోరికను తెలియచేయండి. చాలా రిలాక్స్గా మీ మనస్సు లోతుల్లో ఉన్న మీ యొక్క బలమైన సంకల్పాన్ని ఆ విశ్వానికి బలంగా తెలియచేయండి. నేను కోరింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అనుకున్నది సాధించి తీరుతాను అని బలమైన విశ్వాసంతో ఉండండి. మీరు కోరింది విశ్వం మీకు అందిస్తుందని బలంగా అనుకోండి. నేను అనుకున్నది సాధించే శక్తి, సామర్థ్యాలు నాలో ఉన్నాయి. నేను చాలా శక్తివంతుడను, బలవంతుడను, అనుకున్నది సాధించే తీరుతాను. నా సంకల్పం చాలా బలమైనది అని మీకు మీరుగా చాలా బలంగా చెప్పుకోండి. మరింత దృఢంగా నమ్మకంతో చెప్పుకోండి. ఎస్, నేను సాధించగలను. నేను కోరింది సాధించుకోవడానికి ఈ క్షణం నుండే నేను సిద్ధంగా ఉన్నాను. నేను పూర్తిగా సిద్ధమై ఉన్నాను. ఎస్, ఐఎమ్ రెడీ. నాకు ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నాను. నాకు ఎదురయ్యే సమస్యలను దాటుకొని నేను అనుకున్నది సాధించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, ఐఎమ్ రెడీ అని బలంగా చెప్పుకోండి. చాలా బలంగా చెప్పుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వమిచ్చే ప్రతి అవకాశాన్ని అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాలో ఉన్న శక్తి సామర్థ్యాలతో నేను అనుకున్నది సాధించి తీరుతాను. నా సంకల్పం మరింతగా బలపడుతుంది. నా ఆశయాలకు ఆ విశ్వం తోడుగా నిలుస్తుంది. మై డియర్ యూనివర్స్, ఈ క్షణం నుండే నువ్వు అందిస్తున్న సక్సెస్, సంపద, సమృద్ధి, సంతోషాలను సమృద్ధిగా అందుకోవడానికి
నేను సిద్ధంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పండి. మై డియర్ యూనివర్స్, ఈ క్షణమే నువ్వు ఇస్తున్న సంపద, సంతోషాలను, సక్సెస్ని, సమృద్ధిని అందుకోవటానికి నేను సిద్ధమై ఉన్నాను. ఇప్పుడు మరొక్కసారి మీ కోరికను బలమైన సంకల్పంతో విశ్వానికి తెలియచేయండి. చాలా బలంగా తెలియచేయాలి. మీ హృదయ లోతుల్లో నుండి మీ సంకల్పాన్ని చాలా బలంగా తెలియచేయండి. మరొక్కసారి తెలియచేయండి. ఎలాంటి అనుమానం మీకు అవసరం లేదు. చాలా బలమైన నమ్మకంతో విశ్వానికి తెలియచేసి సిద్ధంగా ఉండండి. ఆ విశ్వానికి మీ కోరిక చేరిందని మనస్ఫూర్తిగా నమ్మండి. పూర్తి నమ్మకాన్ని ఆ విశ్వంపై ఉంచండి. ఆ విశ్వం యొక్క సహాయం మీకు ఖచ్చితంగా అందుదని మనస్ఫూర్తిగా నమ్మండి. ఈ క్షణం నుండి మీ సక్సెస్ మొదటి అడుగు, మొదటి ప్రయత్నం చేయటానికి సిద్ధంగా ఉన్నానని, మీ సక్సెస్కు అవసరమయ్యే మొదటి అడుగును ఈ క్షణం నుండే వేయటానికి సిద్ధమై ఉన్నానని బలంగా చెప్పండి. మీ యొక్క మొదటి ప్రయత్నానికి సిద్ధంగా ఉన్నానని బలంగా ఆ విశ్వానికి తెలియచేయండి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుతో మీ శ్వాసను గమనిస్తూ చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనించాలి. మీ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు మీ 2 చేతులను జోడించి విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు చాలా నెమ్మదిగా, చాలా రిలాక్స్గా మీ కళ్ళు తెరవండి. రిలాక్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా మీ యొక్క కృతజ్ఞతలను తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్ అని ఈ విధంగా మీ సంకల్పాన్ని విశ్వానికి తెలియచేయండి. మనస్సుని నిశ్శబ్దంగా ఉంచడమే థీటా స్టేట్ అంటే. ఆలోచనల యొక్క అలజడిని తగ్గించి బ్రెయిన్ వేవ్స్ని థీటా స్టేట్లోకి ఈ విధంగా తీసుకురాగలిగినప్పుడు మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీ ఆదేశాలను అమలు చేసే విధంగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. దీన్ని మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవడం అని అంటుంటాం. మరి మీలో ఎంతమంది విశ్వం ఇచ్చే అవకాశాలను అందుకోవడానికి సిద్ధమయ్యారో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా